ఎంటీకేది ఫస్ట్ మనం దాని బూట్ సీక్వెన్స్ తెలుసుకుందాం అన్న. ఎంటీకే సింగిల్ పవర్ ఐసీది తెలుసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ నిన్న క్వాల్కమ్ చెప్పా, ఈరోజు ఎంటీకే, రేపు డబల్ పవర్ ఐసీ. అలా స్టెప్ బై స్టెప్ వెళ్దాం అన్న. అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. అలాగే మన దగ్గర వేరే సెట్ కూడా ఉంది, ఆ సెట్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలో కూడా చూపిస్తాను. ఒకటి, మన ఛార్జర్కి వచ్చినప్పుడు ఛార్జర్ నుంచి వచ్చే వోల్టేజ్ ఏ వోల్టేజ్ అన్న? యూఎస్బి 5 వోల్టేజ్ అన్న. ఓకే, మనం ఛార్జింగ్ ఐసీ గురించి అన్నీ మాట్లాడుకోకుండా డైరెక్ట్గా పవర్ ఐసీ నుంచి ఎలా బూట్ అవుతుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం అన్న. ఏదైతే ఛార్జింగ్ ఐసీ ఉందో అది యూఎస్బి ఇన్ అని, అలాగే ఎంఐడి లైన్ ఉంటుంది కదన్నా, ఎంఐడి లైన్ ఉండి తర్వాత నాకు విపిహెచ్ వోల్టేజ్ని ప్రొవైడ్ చేస్తుంది. అదే వోల్టేజ్ నుంచి మళ్ళీ కాయిల్ ద్వారా స్విచ్చింగ్ కనెక్ట్ అవుతుంది. దీన్ని ఎల్ఎక్స్ అని కూడా రాస్తారన్న. అలాగే కెపాసిటర్ ద్వారా బూట్ కూడా అవుతుంది అన్న. అలాగే మనకి వీబ్యాట్ వోల్టేజ్ కూడా వెళ్తుంది. అలాగే ఈ వోల్టేజ్ అనేది ఈ విపిహెచ్ వోల్టేజ్ ఎంత ఉంటుందన్న? 3.7 to 4.2 ఉంటుంది. ఈ వోల్టేజ్ ఎవరి దగ్గరికి వెళ్తుందన్న? పవర్ ఐసీ దగ్గరికి వెళ్తుందన్న. ఆ పవర్ ఐసీనే MT6357 CRV అన్న. ఓకేనా? ఈ వోల్టేజ్ ఎప్పుడైతే అందిందో మనకి ఛార్జింగ్ ఐసీలో చూసుకుంటే ఏ లైన్ ట్రిక్ చేస్తుంది అన్నది మనకు తెలుస్తుంది. కేబుల్ పవర్ ఆఫ్ కూడా మనకు తెలుస్తుంది అన్న. ఏదైతే ఆన్ చేస్తుందో తెలుస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే పవర్ ఐసీకి విపిహెచ్ వోల్టేజ్ అందిందో, ఎప్పుడైతే ఛార్జింగ్ ఐసీ పవర్ ఐసీని ఆన్ చేసిందో మనకి అనేది సిపిని ఆన్ చేయడానికి కావాల్సిన బక్ వోల్టేజ్ని ప్రొవైడ్ చేస్తుంది అన్న. కోర్ వోల్టేజ్ అన్న. ఇందులో డైరెక్ట్గా కోర్ వోల్టేజ్ ఇది ఎంత ఉంటుందంటే 0.6 నుంచి 1.2 వోల్టేజ్ ఉంటుంది అన్న. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్ వోల్టేజ్ అన్న, ప్రాసెసింగ్ కోర్ వోల్టేజ్ అంటారు. ప్రాసెసింగ్ కోర్ వోల్టేజ్ ఇది కూడా 0.6 నుంచి 1.2 ఉంటుంది అన్న. అలాగే ఇంకో వోల్టేజ్ వచ్చేసరికి మోడెమ్ వోల్టేజ్ అన్న. ఇది కూడా 0.6 నుంచి 1.2 వోల్టేజ్ ఉంటుంది అన్న. ఇంకో వోల్టేజ్ వచ్చేసరికి మనకి విపిఏ వోల్టేజ్ అన్న. గుర్తుందా అన్న? ఇంతకుముందు మన క్వాల్కమ్లో విపిఏ లైన్ అనేది రాలేదు. ఎక్కడ వచ్చింది అంటే విపిఏ ఏపీటీ ఐసీ వచ్చింది. నిన్న మనం మాట్లాడుకున్న క్వాల్కమ్ సింగిల్ పవర్ ఐసీలోని విపిఏ అనే లైన్ విపిఏ ఏపీటీ ఐసీ నుంచి వచ్చింది. ఇందులో విపిఏ అనే వోల్టేజ్ నుంచి 4G ఐసీ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే అన్న. నెక్స్ట్ మనకు కన్వర్ట్ అయ్యే వోల్టేజ్ VS1 వోల్టేజ్ అన్న. ఓకేనా? ఈ వోల్టేజ్ అనేది మనకి 2.05 లేకపోతే 2.1 వోల్టేజ్ వరకు కూడా ఉంటుంది అన్న ఈ వోల్టేజ్. ఓకేనా? ఇంటే నాకు ఇంకా VS1 2.1 వోల్టేజ్ అంటే నాకు ఇదేం వోల్టేజ్ అన్న? హైర్ ఎల్డిఓ వోల్టేజ్. ఎప్పుడన్నా నాకు ఎక్కువ బక్ వోల్టేజ్లో 2 వోల్టేజ్ వరకు వచ్చిందంటే అది హైర్ ఎల్డిఓ, 1.3 1.2 అలా వచ్చిందంటే అది లోయర్ ఎల్డిఓ. ఓకే అన్న. ఇప్పుడు నాకు ఇన్ని వోల్టేజ్లు మొత్తం ఎంత? 4 వోల్టేజు ప్రాక్ వోల్టేజు వచ్చింది సిపియు ఆన్ అవ్వడానికి. ఈ రెండు కూడా నెట్వర్క్కి సంబంధించినవి. అలాగే హైర్ ఎల్డిఓ వచ్చింది, మరి లోయర్ ఎల్డిఓ రాలేదు. మరి ఇంకా చాలా వోల్టేజ్లు కావాలి ఈఎంఎంసి ఆన్ అవ్వడానికి కానీ, లేకపోతే ర్యామ్ ఆన్ అవ్వడానికి కానీ, సిపియు రిక్వైర్మెంట్ వోల్టేజ్లు కానీ చాలా కావాలి. అయితే ఈ ఐసీ తయారీలో ఏంటంటే అన్ని వోల్టేజ్లు దీనికే ఇస్తే ఇన్ని వోల్టేజ్లు ఇది ప్రొవైడ్ చేయలేదు. అందుకోసం ఏం చేశారంటే సపరేట్గా ఎక్స్టర్నల్ బక్ అని చెప్పేసి లైన్స్ ఇచ్చాడన్న. ఎలా చేశాడంటే నాకు హైర్ ఎల్డిఓ వోల్టేజ్లు కావాలి అనుకోండి, ఇదే లైన్ నుంచి మళ్ళీ నాకు లైన్ కనబడుతుందన్న. నాకు హైర్ ఎల్డిఓ కావాలి, ఎల్డిఓ వోల్టేజ్ కావాలనుకోండి 1.8 1.2 1.3 2 వోల్టేజ్ 2.2 అలాంటి వోల్టేజ్లు కావాలనుకోండి ఏం చేస్తాడు? ఎక్కడి నుంచి తీసుకొని తగ్గించి ఇటువైపు పంపిస్తాడు. అవునా? మరి నాకు 0.6 0.8 1.2 1.2 వోల్టేజ్ కావాలంటే లోయర్ ఎల్డిఓ కావాలి కదన్న. అది ఈ మోడల్స్లో ఈ MT6357 CRV అనే ఐసీలు ఎందులో ఉన్నా కానీ సపరేట్గా మనకి ఎక్స్టర్నల్ బక్ అని ఇస్తాడన్న. ఆ బక్ కాయిల్స్ నుంచి మళ్ళీ వోల్టేజ్ అనేది వస్తుంది. అలాగే ర్యామ్కి కావాల్సిన వోల్టేజ్ ఎలా తీసుకుంటాడు అంటే చూడండి అన్న, ఒక ఎక్స్టర్నల్ ఎల్డిఓ ఇచ్చి LPDDR అన్న. ఓకే అన్న. దీనికి వోల్టేజ్ ఎంత ఇస్తున్నాడు? ఇక్కడ వచ్చిన 2.1 వోల్టేజ్ ఇచ్చాడన్న. ఎనేబుల్ అవ్వడానికి 1.8 వోల్టేజ్ ఇచ్చి నాకు అవుట్పుట్లో
1.8 వోల్టేజ్ని పంపించి ర్యామ్కు పంపిస్తున్నాడు అన్న. ఈ వోల్టేజ్ ఎక్కడికి పంపిస్తున్నాడు? ర్యామ్కు పంపిస్తున్నాడు. నెక్స్ట్ గ్రౌండ్. ఓకేనా? ఇక్కడి నుంచి హైర్ ఎల్డిఓ నుంచి ఒక ఎక్స్టర్నల్ ఎల్డిఓ కన్వర్ట్ చేసి అది ఎక్స్టర్నల్ ఎల్డిఓకి ఇచ్చి ఎక్స్టర్నల్ ఎల్డిఓ నుంచి ర్యామ్కి కావాల్సిన 1.8 వోల్టేజ్ పంపించేశాడు. క్లియర్ అన్న? అలాగే లోయర్ ఎల్డిఓ ఎలా తయారు చేసుకుంటున్నాడు అంటే ఇదే వోల్టేజ్ని విపిహెచ్ వోల్టేజ్ అనేది దీంతో పాటు చాలా ఐసీలకి వెళ్తుంది కదన్న. ఇందులో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లకి వెళ్తుంది. అలాగే ఈ విపిహెచ్ వోల్టేజ్ని ఒక ఐసీ కనెక్ట్ చేసి ఇదేమో ఇన్ అవుతుంది అన్న, ఇది ఎనేబుల్ అవుతుంది. దీని తర్వాత నాకు వచ్చే వోల్టేజ్ VS1 వోల్టేజ్ అన్న. 1.4 వోల్టేజ్ వరకు 1.4 వోల్టేజ్ వరకు ఉంటుంది అన్న. ఇది LLDO అంటా అన్న. నేను 1.4 వోల్టేజ్ని ఇచ్చి ఈ వోల్టేజ్ని మళ్ళీ ఎక్కడికి తీసుకొని వెళ్ళి ఇస్తుంది అంటే మళ్ళీ పవర్ ఐసీకే కనెక్ట్ చేస్తుంది. అర్థమైందన్న? ఇది లోయర్ ఎల్డిఓ. దీన్ని ఏమంటా అన్నా నేను? LLDO. మరి నాకు హైయర్ ఎల్డిఓ వచ్చింది, లోయర్ ఎల్డిఓ వచ్చింది. ఈ లోయర్ ఎల్డిఓ ఎక్కడి నుంచి వచ్చింది? విపిహెచ్ వోల్టేజ్ అనేసుకొని ఎనేబుల్ ద్వారా నాకు ఈ వోల్టేజ్ ఇన్పుట్ అయింది. నాకు ఏమవుతుందన్న? VS2 అనే దాని ద్వారా 1.4 వోల్టేజ్ వస్తుంది. ఇదే వోల్టేజ్ని మళ్ళీ 2 రెసిస్టర్ల ద్వారా ఒక రెసిస్టర్ గ్రౌండ్ చేసి ఫీడ్బ్యాక్ వోల్టేజ్ తీసుకుంటున్నాడు అన్న. ఇది ఫీడ్బ్యాక్ వోల్టేజ్. ఇందులో నెక్స్ట్ ఇంకోటి గ్రౌండ్ ఉంటుంది. ఓకే అన్న? ఇప్పుడు నాకు VS2 అంటే లోయర్ ఎల్డిఓ ద్వారా మళ్ళీ నాకు ఏ అయితే వోల్టేజ్లు కావాలో 0.6 కానీ 0.8 కానీ 1 వోల్టేజ్ కానీ 1.2 వోల్టేజ్ కానీ ఏం కావాలో ఆయా సెక్షన్లకి మళ్ళీ ఇక్కడి నుంచి పంపిస్తుంది. ఇది ఎల్డిఓ వోల్టేజ్ అయిందన్న. అంటే ఇదే పవర్ ఐసీలో ఎగ్జిట్ PMIC ఎనేబుల్ 1 మళ్ళీ ఎగ్జిట్ PMIC ఎనేబుల్ 2 అని ఇస్తాడన్న. 2 బాల్స్. ఈ 2 లైన్స్ ద్వారా ఒకటేమో ఒక ఐసీకి ఎక్స్టర్నల్ బక్ 1, ఇంకొకటి వచ్చి సపరేట్గా ఐసీ ఇస్తాడన్న, ఎక్స్టర్నల్ బక్ 2. ఓకే అన్న? దీనికి కావాల్సిన ఇన్పుట్ వోల్టేజ్లు వచ్చేసి ఇది ఉంది కదన్న. ఈ లైన్ రెండాటికి ఇన్పుట్ వోల్టేజ్ విపిహెచ్ వోల్టేజే ఇచ్చాడు. విపిహెచ్ వోల్టేజ్ ఇచ్చిన తర్వాత ఎగ్జిట్ PMIC 1 నుంచి ఈ రెండాటికి కూడా ఎనేబుల్ చేస్తున్నాడు అన్న. ఇది ఎనేబుల్ చేస్తున్నాడు, ఇది ఎనేబుల్ చేస్తున్నాడు. ఈ రెండు ఎనేబుల్ చేసిన తర్వాత మళ్ళీ ఈ 2 ఐసీలు ఎప్పుడు పనిచేయాలి అన్నది CPU కమాండ్ అన్న. ఒకటి SDA SCL. ఇది కూడా SDA SCL ద్వారా ఈ ఐసీలు ఎప్పుడు మనకు వోల్టేజ్లు పంపించాలన్నది CPU అనేది మానిటరింగ్ చేస్తుంది అన్న. ఎక్స్టర్నల్ బక్ నుంచి 0.6 వోల్టేజ్ VDDQ అంటాను. EMI VDDQ అన్న. EMI VDDQ. ఓకేనా? అలాగే దీని నుంచి వచ్చే వోల్టేజ్ VDD2 EMI VDD2. దీని నుంచి 0.6 వోల్టేజ్ అయితే ఎక్కడి నుంచి వచ్చే వోల్టేజ్ 1.225 వోల్టేజ్ అన్న. ఈ 2 వోల్టేజ్లు కూడా నాకు ర్యామ్కి వెళ్తున్నాయి అన్న. ఈ 2 వోల్టేజ్లు కూడా నాకు మళ్ళీ ఎక్కడికి వస్తున్నాయి? ర్యామ్కి వస్తున్నాయి అన్న. అక్కడ ఎల్డిఓ ద్వారా ర్యామ్కో 1.8 వోల్టేజ్ వెళ్ళింది. ఇక్కడ నుంచి 1.2 వోల్టేజ్, అలాగే ఇక్కడ 0.6 వోల్టేజ్. ఈ వోల్టేజ్లు అన్నీ కూడా నాకు ర్యామ్కి వెళ్ళింది. ఇంకా CPUకి వెళ్ళడానికి ఒక వోల్టేజ్ ఏంటి అంటే VA12 అన్న. VA12 అన్న వోల్టేజ్ కూడా ఇంకో ఆ S2 వోల్టేజ్ నుంచి ఇన్పుట్ అయితే
ఈ వోల్టేజ్ అనేది బయాస్ అవుతుంది అన్న. ఎనేబుల్ వచ్చేసరికి ఎగ్జిట్ పిఎంఐసి ఉంది కదన్న, ఎగ్జిట్ పిఎంఐసి అనేది ఎనేబుల్ చేస్తే ఈ 1.2 వోల్టేజ్ సిపియుకి అందుతుందన్న. మళ్ళీ ఈ 1.2 వోల్టేజ్ సిపియుకి అందుతుంది. ఇదే వోల్టేజ్ నుంచి మళ్ళీ నాకు ఒక రెసిస్టర్ కనెక్ట్ చేసి మళ్ళీ ఇంకో రెసిస్టర్ని గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాడు అన్న. ఇక్కడి నుంచి మళ్ళీ వోల్టేజ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు. ఎక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చినా లేకపోతే ఇంతకుముందు ఎక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చినా దీని ద్వారా ఏం తెలుస్తుందంటే అసలు అవుట్పుట్ లైన్లో ఎంత వోల్టేజ్ వెళ్తుంది అన్నది దానికి తెలుస్తుంది అనమాట. ఐసీకి తెలుస్తుంది నేను ఇచ్చిన వోల్టేజ్ కానీ యాంపియర్ కానీ కరెక్ట్గా సరిపోతుందా లేదా. సరిపోవట్లేదంటే మళ్ళీ యాంపియర్ని పెంచి కానీ వోల్టేజ్ని పెంచి కానీ పంపిస్తూ ఉంటుంది. ఈ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ల వల్ల మనకు అది తెలుస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పా, ఈ వోల్టేజ్ నుంచి మళ్ళీ నాకు అన్నీ కూడా ఫీడ్బ్యాక్ వెళ్తూనే ఉంటాయి. ఇవన్నీ ఐడియా ఉందా లేదా అన్న, నేను చూపించాను. నేను అన్ని వోల్టేజ్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ వెళ్తూనే ఉంటుంది. ఎంత యాంపియర్ వెళ్తుంది, ఎంత వోల్టేజ్ వెళ్తుంది అన్నది ప్రతి ఐసీ కూడా తెలుసుకుంటుంది. దాన్ని బట్టి ఎంత పంపించాలి, ఎంత రిక్వైర్మెంట్ ఉందన్నది ఆ ఫీడ్బ్యాక్ లైన్స్ వల్ల మాత్రమే తెలుస్తుంది. అలాగే ఇక్కడున్న ఐసీలు కూడా ఏం చేస్తున్నాయి అంటే ఫీడ్బ్యాక్ వోల్టేజ్లు పెట్టుకోవడం వల్ల అది పంపించే వోల్టేజ్ కానీ యాంపియర్ కానీ ఎంత ఉంది అన్నది దానికి తెలిసి అది ఎంత అక్యురేట్గా పంపించాలన్నది ఈ ఫీడ్బ్యాక్ లైన్స్ ద్వారా తెలుస్తుంది. ఒకవేళ ఇక్కడున్న రెసిస్టర్ గ్రౌండ్ ఓపెన్ అయిపోయినా లేదా ఇక్కడున్న రెసిస్టర్ యొక్క గ్రౌండ్ ఓపెన్ అయిపోయినా నీకు వోల్టేజ్ అనేది ప్రాపర్గా రాదు. కొన్ని సందర్భంలో సెట్ అయితే ఆన్ అవ్వదు, కొన్ని సందర్భంలో ఆన్ అయినా రీస్టార్ట్ అవుతుంది. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అన్న. ఒక సింగిల్ పవర్ ఐసీలో పనిచేసే విధానం ఇదన్న. నాకు ఓన్లీ S1 వోల్టేజ్ హైర్ ఎల్డిఓ వోల్టేజ్ మాత్రమే మెయిన్ పవర్ ఐసీ నుంచి ఇస్తాడు. ఓకే అన్న. మెయిన్ పవర్ ఐసీ నుంచి ఇచ్చిన తర్వాత ఆ S1 వోల్టేజ్ని మళ్ళీ రిటర్న్లో తీసుకొని నాకు దానికంటే తక్కువ వోల్టేజ్ ఎల్డిఓ వోల్టేజ్ని క్రియేట్ చేసి ఏ సెక్షన్లకు అవసరమో ఆ సెక్షన్లకు పంపిస్తాడు. అదే వోల్టేజ్ని మళ్ళీ మనకి ఇంకో ఐసీకి పంపించి VS2 లైన్ అనేది VS2 ఎల్డిఓ బక్ వోల్టేజ్ ఓకేనా, దీనికి పంపించి దీని నుంచి మళ్ళీ నాకు 1.4 వోల్టేజ్ తీసుకొని మళ్ళీ పవర్ ఐసీ కనెక్ట్ చేసి 1.4 కంటే తక్కువ వోల్టేజ్ని క్రియేట్ చేసి ఏ సెక్షన్లకు కావాలో ఆ సెక్షన్లో పంపిస్తుంది. అలాగే హై వోల్టేజ్లు కావాలన్నప్పుడు ఇదే VPH వోల్టేజ్ని తీసుకొని మీకు చూపించా కదా ఆల్రెడీ, ఇదే VPH వోల్టేజ్ తీసుకొని మళ్ళీ హై వోల్టేజ్ 2.8 వోల్టేజ్లు 3 వోల్టేజ్లు 3.3 వోల్టేజ్లు కొంచెం తగ్గించి పంపించేదాన్ని ఈ లైన్స్ని ఎల్డిఓ వోల్టేజ్లు అంటున్నాం. అర్థమైందన్న. అలాగే నిన్న క్వాల్కామ్ సెట్లో అయితే CPU కావనియండి లేకపోతే EMMCP కావనియండి, దేనికైనా EMMC ఉంటే EMMC కావనియండి, వోల్టేజ్లు అన్నీ కూడా డైరెక్ట్గా హైర్ ఎల్డిఓ లోయర్ ఎల్డిఓ వోల్టేజ్లు ఇచ్చి అక్కడి నుంచి అదే పవర్ ఐసీ తీసుకొని అన్నిటికీ పంపించింది. కానీ ఇందులోకి వచ్చేసరికి MTKలోకి వచ్చేసరికి కొన్ని వోల్టేజ్లు మాత్రమే ప్రొవైడ్ చేసింది. మిగతా వోల్టేజ్లు ఏదైతే అవసరమో వాటిని ఎక్స్టర్నల్ బక్ 2 అని VS12 అని చెప్పేసి ఎక్స్టర్నల్ ఎల్డిఓ అని చెప్పేసి ఇలాగ విడివిడిగా వోల్టేజ్ని క్రియేట్ చేసుకుంటూ ప్రతి ఐసీకి కూడా వోల్టేజ్ పంపించడం అన్నది జరిగిందన్న. ఇది ఈ వర్క్ చేసే విధానం అన్న. అయితే ఇందులో నాకు CPUకి ఏదైతే ఉందో నాకు ఈ ఐసీ బాగుంది అనుకోండి అన్న, పవర్ అండ్ రీసెట్ అని ఉంది కదన్న నేను లైను, ఇందులో వచ్చేసరికి రీసెట్ NB రీసెట్ N అని కానీ B అని కానీ పవర్ అండ్ రీసెట్ B అని కానీ N అని కానీ ఉంటుందన్న. ఆ లైన్ మీద నాకు 1.8 వోల్టేజ్ వచ్చింది అనుకోండి, నాకు పవర్ సెక్షన్ ఓకే. అదే CPU నుంచి వాచ్ డాగ్ అన్న, వాచ్ డాగ్ అనే లైన్కి 1.8 వోల్టేజ్ వచ్చింది అంటే నాకు CPU రియాక్ట్ అవుతుంది. వర్క్ నువ్వు EMMC మీద కానీ ర్యామ్ మీద కానీ వాటి వోల్టేజ్లు చెక్ చేసుకుని వాటి మీద వర్క్ చేసుకోవాలి మనం. అర్థమవుతుందన్న. ఒకవేళ ఆ రెండు బాగానే ఉన్నాయని మనం చెక్ చేసుకున్నాము అనుకోండి, CPU రీబాల్ చేసుకుని ఉంటే ఓకే అవుతుంది. ఇది నిన్న ఓవరాల్గా ఏదైతే చెప్పామో అలా పనిచేసే విధానం అన్న. అర్థమైందా? ఇంకోసారి చెప్పమంటారా అన్న? నేను ఎప్పుడైతే ఛార్జర్కి వచ్చానో ఛార్జర్ నుంచి 5 వోల్టేజ్ ఛార్జింగ్ ఐసీకి వెళ్ళిందో ఛార్జింగ్ ఐసీ VPH VBATని క్రియేట్ చేస్తుంది. ఆ VPH వోల్టేజ్ ఎప్పుడైతే మెయిన్ పవర్ ఐసీకి అందిందో ఛార్జింగ్ ఐసీ ట్రిక్ చేస్తుంది కదన్న, లైన్ పేరు చూపిస్తాను నేను, కేబుల్ పవర్ కానీ ఏదన్నా ఉంటుంది, ట్రిక్ చేసిందో నాకు పవర్ ఐసీ అనేది బక్ వోల్టేజ్ను ప్రొవైడ్ చేయడమే. ఈ బక్ వోల్టేజ్ పేర్లు ఒకటి కోర్ వోల్టేజ్, ఒకటి ప్రాక్ వోల్టేజ్, ఒకటి మోడమ్ వోల్టేజ్, VPA వోల్టేజ్, VS2 వోల్టేజ్ను మాత్రమే ఇది
పంపించగలుగుతుంది. మిగతా వోల్టేజ్ని ఎక్స్టర్నల్ బక్ అంటే ఎక్స్టర్నల్ వోల్టేజ్లే కదన్న, ఈ వోల్టేజ్ యాక్చువల్గా ఎక్స్టర్నల్ బక్ 0.6 కానీ 1.2 కానీ ఇది క్రియేట్ చేయాలి. కానీ ఇందులో అంత స్టామినా లేదు కాబట్టి ఎక్స్ట్రాగా ఈయన పెట్టి వీటితో వోల్టేజ్ తయారు చేసుకొని ఆ వోల్టేజ్ని సిపియూకి ర్యామ్కి ఇవ్వడం జరుగుతుంది. V8 ద్వారా ఏమో సిపియూకి ఎక్స్టర్నల్ బక్ 2 ద్వారా ర్యామ్కి, అలాగే ఇక్కడ LDO ద్వారా మళ్ళీ ర్యామ్కి, ఇక్కడ VS2 వోల్టేజ్ ఏదైతే VS1 నుంచి తీసుకొని కొంచెం తగ్గించి పంపిస్తుందో ఈ LD ద్వారా నాకు లోయర్ LDO వోల్టేజ్లు అన్నవి ప్రొవైడ్ అయినాయి. ఈ వోల్టేజ్లన్నీ మనకు ప్రాపర్గా ఉంటేనే నా మొబైల్ అన్నది ఆన్ అవుతుంది అన్న. ఇది బూట్ సీక్వెన్స్ పనిచేసే పని అన్న. ఇందులో నేను పవర్ ఆన్ సీక్వెన్స్ అని ఒక ఇది ఉంటుంది అన్న. నాకు ఎప్పుడైనా ఇలాంటి సెట్లు MTK సెట్లు ఆన్ అవ్వకపోతే పవర్ ఆన్ సీక్వెన్స్, దీనికి సంబంధించిన పవర్ ఆన్ సీక్వెన్స్ స్టెప్ బై స్టెప్ ఏది ఆన్ అయిన తర్వాత ఏ లైన్కి వోల్టేజ్ వచ్చుద్ది అన్నది మనకు చూపిస్తుంది అన్న. ఆ లైన్ల ప్రకారంగా కూడా రిపేర్ చేయొచ్చు. అవన్నీ కూడా మీకు చూపిస్తాయి ఈరోజు అన్న. అంటే ఒక కెపాసిటర్కి ఇచ్చి వోల్టేజ్ని స్టోర్ చేసుకొని ఉంటుంది కన్నా, దీన్నేమో V రిఫరెన్స్, ఇంకోటి వచ్చేసరికి VDIG అన్న. ఇంకో కెపాసిటర్ వచ్చి VDIG డిజిటల్ వోల్టేజ్, ఇంకో వోల్టేజ్ వచ్చేసరికి ఇంకో కెపాసిటర్ మీద లాగిచ్చి అన్ని రెఫరెన్స్ కెపాసిటర్లే కదా. VRTC రియల్ టైమ్ VRTC. ఈ లైన్స్కి ఏంటి అంటే నేను ఛార్జర్కి వచ్చినప్పుడే ఈ కెపాసిటర్ మీద కొన్నాటికి వోల్టేజ్ వస్తుంది. వోల్టేజ్ రావట్లేదు అంటే ఈ కెపాసిటర్ లైన్స్ అసలు ముందు బాగుందా లేదా, ఈ ఐసీకి మాత్రమే కనెక్ట్ అయ్యాను, ఏమన్నా షార్ట్ అయినాయి. నెక్స్ట్ దేనికి వోల్టేజ్ రావాలన్న చూపించేదే పవర్ ఆన్ సీక్వెన్స్ అన్న. అర్థమైందా అర్థం కాలేదన్న? ఒక్కసారి ఇది నోట్ చేసుకోండి అన్న. ఫస్ట్ స్కెమెటిక్ని కంబైన్ చేస్తున్నా, తర్వాత లేఅవుట్ని కంబైన్ చేసా అన్న. ఓకేనా, మ్యాక్సిమైజ్ చేసా అన్న. అయితే ఫస్ట్ మనం ఛార్జింగ్ ఐసీని ఐడెంటిఫై చేసిన కాడి నుంచి ఛార్జింగ్ తర్వాత పవర్ ఐసీ వరకు వెళ్దాం అన్న. ఛార్జింగ్ కనెక్టర్ మీద డబుల్ ట్యాప్ చేస్తున్నా అన్న. దీని మీద డబుల్ ట్యాప్ చేయడానికి ఆప్షన్ లేదన్న. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తా, జే అన్న మీ దగ్గర పెట్టుకున్నాను. ఇక్కడ J3001 సెర్చ్ చేస్తున్నా అన్న. ఇక్కడ వచ్చింది కనెక్టర్ మీద క్లిక్ చేయగానే కనెక్టర్ వచ్చిందన్న. ఇందులో నేను VBus అనే లైన్ పట్టుకొని వెళ్తే ఛార్జింగ్ ఐసీ వరకు వెళ్తా. ఛార్జింగ్ ఐసీ మీద క్లిక్ చేసినప్పుడు నాకు OVP IC వచ్చింది. OVP IC అవుట్పుట్ నుంచి నేను క్లిక్ చేసుకొని వెళ్తే చూడండి అన్న, నాకు ఆ ఐసీ ఎక్కడెక్కడైతే కనెక్ట్ అయిందో అన్ని చోట్ల కూడా చూపిస్తుంది అన్న. ఛార్జింగ్ ఐసీ నుంచి ఇక్కడ చూడండి అన్న, ఇది ఎందుకు ఇచ్చాడంటే ఈ లైన్ చూసుకొని వెళ్తే VCDT గుర్తుందన్న, ఛార్జింగ్ వోల్టేజ్ డైరెక్టరీ అంటే డిటెక్ట్ లైన్. అంటే నాకు ఛార్జర్ గుచ్చారు అన్న సంగతి, ఛార్జర్ నాకు OTG కేబుల్ పెట్టారా లేకపోతే ఛార్జర్ పెట్టారా హెడ్ఫోన్స్ పెట్టారా అన్నది ఈ లైన్ ద్వారా తెలుస్తుంది అని చెప్పే కదన్న. ఇది డివైడింగ్ సర్క్యూట్ ద్వారా నాకు 2.7 నుంచి 3.7 వోల్టేజ్ అందుతుంది, ఛార్జర్ పెట్టారు అన్న సంగతి ఐసీకి తెలుస్తుంది. ఓకేనా, అప్పుడు మనకి ఇండికేషన్, అది వోల్టేజ్ పంపించడం కానీ ఇండికేషన్ కానీ మనకు వచ్చింది. ఒకవేళ ఈ గ్రౌండ్ పోయింది అనుకోండి, ఈ రెసిస్టర్ యొక్క గ్రౌండ్ పోయింది అనుకుందాం, అంటే గ్రౌండ్ కట్ అయిపోయినా ఇది రెసిస్టర్ ఓపెన్ అయిపోయినా నాకు ఛార్జర్ పెట్టారన్న సంగతి తెలీదు, ఛార్జింగ్ కూడా ఎక్కదన్న. కాబట్టి ఈ రెండు రెసిస్టర్లు కూడా మనకి ఇంపార్టెంటే అన్న. ఎప్పుడన్నా ఛార్జింగ్ ఎక్కలేనప్పుడు నువ్వు అలా లైన్ పట్టుకొని వస్తే ఇది డివైడింగ్ సర్క్యూట్, దీని ద్వారా ఛార్జర్ పెట్టారు అన్న సంగతి తెలుస్తుంది. ఒకవేళ ఈ లైన్స్ కనుక ఏమైనా రెసిస్టర్స్ ఓపెన్ అయినా, రెసిస్టర్ గ్రౌండ్ పోయినా, లేకపోతే రెసిస్టర్ ఊడిపోయినా నాకు ఛార్జింగ్ ఎక్కదు అన్న ఆలోచన మీకు గుర్తుండాలన్న. ఓకే అన్న. నెక్స్ట్ రెండో దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఎక్కడెక్కడైతే మనకు ఆ పేరు ఉంటుందో ఆ పేరు అన్ని చోట్లకి కూడా వెళ్తుంది అన్న. ఛార్జింగ్ LDO. నెక్స్ట్ ఇంకో ఐసీ కూడా చూడండి అన్న, VBus వోల్టేజ్ వచ్చి ఫస్ట్ పిన్ మీద కనెక్ట్ అయింది, అలాగే 24th పిన్ మీద కూడా VBus అని వచ్చింది. దాని పక్కనే PMID లైన్ ఉంది, అంటే ఇదే నాకు ఛార్జింగ్ ఐసీ. ఇలాగే 19, 20 బాల్ నుంచి స్విచ్చింగ్ మనకు వోల్టేజ్ స్విచ్చింగ్ ద్వారా అవుతుంది, అలాగే 16, 15 ద్వారా మళ్ళీ వచ్చింది. అలాగే 14, 13 నుంచి దీని గురించి BQIC గురించి మనం మాట్లాడుకున్నాం కదన్న. ఈ లైన్ ద్వారా పవర్ గుడ్ సిగ్నల్, ఈ లైన్ పట్టుకొని ఒకసారి డబుల్ ట్యాప్ చేసి ఇదిగోండి అన్న, ఇక్కడికి వస్తే ఇది ఐసీకి వచ్చామన్న. అవునా, ఛార్జింగ్ పవర్ గుడ్ సిగ్నల్. ఈ ఐసీ ఏంటిది అంటే 901. ఓకే, సిపియూకి కనెక్ట్ అయ్యి ఉందన్న. ఐసీ దగ్గరికి వచ్చాను, PL505. ఇప్పుడు నేను నార్మల్గా డబుల్ ట్యాప్ చేస్తే రావట్లేదు, డబుల్ ట్యాప్ చేస్తుంటే వచ్చుంటే ఈజీగా వెళ్ళిపోయేవాళ్ళం. నాకు ఇది పని చేయట్లేదు, ఇప్పుడు ఇలా టైప్ చేస్తూ ఉంటే పని చేయట్లేదు కదన్న. అందుకని నేను ఏం చేస్తున్నా,
ఇక్కడ PL505 అని టైప్ చేసి మాన్యువల్గా సెర్చ్ చేస్తున్నా అన్న. ఇది ఎక్కడ ఉంది అంటే ఇదిగోండి అన్న, వచ్చాం కదన్న, ఇదిగోండి బక్ వోల్టేజెస్ వచ్చినాయి కదన్న. AIC అంటే U201 ఇదే కదన్న పవర్ ఐసీ. ఈ పవర్ ఐసీ నుంచి చూడండి అన్న, VPH వోల్టేజే కదన్న, VCS వోల్టేజ్ అని రాశాడు. ఈ VCS వోల్టేజ్ అన్ని సెక్షన్కి వెళ్తూ నిన్నైతే విడివిడిగా S1 S2 S3 S4 S5 అని రాశాడు. ఇక్కడికి వచ్చేసరికి ఎలా రాశాడంటే ఒక వోల్టేజ్ వచ్చేసి బక్ కంట్రోలర్ సెక్షన్ ఇది ఇచ్చాడు, బాక్స్ ఇచ్చాడు. బక్ కంట్రోలర్ అంటే VPH వోల్టేజే వస్తుంది ఇందులోకి. అంటే ఇక్కడ ఏమని రాశాడు, సిస్టమ్ వోల్టేజ్ SMPS అది మెయింటైన్ చేసే వోల్టేజ్. ఇక్కడ ఏమవుతుంది అంటే మధ్యలో ఈ రెసిస్టర్ ఇచ్చాడు కదన్న, ఏ రెసిస్టర్ ఇది 1 ohm రెసిస్టర్ అన్న. 1 ohm రెసిస్టర్ ఇచ్చాడు లైక్ ఏ ఫ్యూజ్. ఈ రెసిస్టర్ కనుక ఓపెన్ అయ్యింది అనుకోండి, ఏదైతే S1 వోల్టేజ్ ఉందో ఈ వోల్టేజ్లో ఈ కాయిల్ అనేది సరిగా వోల్టేజ్ అందక ఫుల్ హీట్ అవుతుంది అన్న. అర్థమైందన్న. సర్లే అని చెప్పేసి మీరేం చేస్తారు, పవర్ ఐసీ మార్చుతారు. మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఆఫ్ అయిపోయింది. ఏమవుతుంది అంటే ఎప్పుడైతే నాకు ఈ రెసిస్టర్ అనేది ఓపెన్ అయిపోతుందో, ఈ రెసిస్టర్ ఎక్కడుందన్న దీనిలో చెక్ చేద్దాం. R501 ఇదిగోండి అన్న, ఇక్కడే ఉంది. ఇదేనా అన్న R501. ఇది ఈ రెసిస్టర్ కనుక నాకు ఓపెన్ అయిపోతే నేను పవర్ ఐసీ సెట్ డెడ్లో వచ్చింది అన్నారు, పవర్ ఐసీ మార్చారు. పవర్ ఐసీ మార్చిన తర్వాత మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఆ కాయిల్ హీట్ వచ్చింది, సెట్ డెడ్ అయిపోయింది. మళ్ళీ మీరు పవర్ ఐసీ మార్చుతారు, మళ్ళీ 2-3 రోజులు రన్ అవుతుంది, మళ్ళీ ఆ కాయిల్ హీట్ వచ్చేస్తుంది, సెట్ డెడ్ అయిపోయింది. ఇలాంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ రెసిస్టర్ ఇప్పుడు మనం డబల్ ట్యాప్ చేస్తే లేదు కదన్న, అందుకని మాన్యువల్గా ఎత్తుకున్నాం. ఈ రెసిస్టర్ని డైరెక్ట్ చేస్తే మీకు ఆ ప్రాబ్లం అన్నది సాల్వ్ అవుతుంది అన్న. నేను చెప్పింది అర్థమైందా అన్న. రెండోది నెక్స్ట్ చూడండి అన్న, ఇక్కడ ఏం చేశాడు, ప్రాక్ వోల్టేజ్ VPH వోల్టేజ్ని తీసుకొచ్చి VCS వోల్టేజ్ ప్రాక్ వోల్టేజ్ అని ఇచ్చాడు. ఈ వోల్టేజ్ నుంచి ఇదిగోండి ఈ బక్ కాయిల్ ద్వారా వోల్టేజ్ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ పేరు ఎక్కడెక్కడ ఉంటే ఆ పేర్లు అదే చూపిస్తుంది అన్న మనకి. అర్థమైందా అన్న. 901 CPUనే కదన్న. CPUలో దీనికి కావాల్సిన వోల్టేజ్ అనమాట ఇది. అంటే CPUకి కావాల్సిన రిక్వైర్మెంట్ వోల్టేజ్ అది. అర్థమవుతుంది. ఒక్కొక్కటి క్లిక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటే మనకి అది ఎక్కడికి వెళ్తుంది అన్నది CPUలోకి వెళ్ళే లైన్ తెలిస్తే మనకి చాలు. అది వేరే చోట ఎక్కడికి వెళ్తుంది అన్నది నాకు CPUకి మెయిన్ కదా ఇది. అర్థమైందా. వేరే సెక్షన్ దేనికన్నా వెళ్తుంది, ఆ సెక్షన్ పని చేయలేనప్పుడు ఆ వోల్టేజ్ అంతా లేదా చూసుకుంటా. ముందైతే నాకు CPUకి అందితేనే కదా నాకు సెట్ ఆన్ అవుతుంది. మెయిన్ కాన్సెప్ట్ అర్థమైందన్న. ఇన్ని పేర్లు ఉన్నాయి, ఎందుకు చెక్ చేయట్లేదన్న అంటే నాకు CPUకి వెళ్ళే లైన్లో ఏ పేరు అన్నది నాకు తెలుస్తుంది, ఏ బాల్కి వెళ్తుంది అన్నది నాకు తెలిసింది అంటే ఆ బాల్కి ఆ వోల్టేజ్ అందుతుంది అంటే నాకు వేరే సెక్షన్కి వెళ్ళనియండి. ఏ సెక్షన్కి వెళ్ళినా ఆ సెక్షన్ పని చేయకపోతే ఆ వోల్టేజ్ అందుతుందో లేదో చెక్ చేసుకుంటాను కదా. ముందైతే ఆన్ అవ్వడానికి కావాల్సిన వోల్టేజ్ చెక్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ వోల్టేజ్ వచ్చేసరికి DVDD కోర్ వోల్టేజ్. ఈ వోల్టేజ్ ఎక్కడికి వెళ్తుంది అంటే సేమ్ ప్లేస్లో ఉన్నాం, రెండో చోట క్లిక్ చేసాం, సేమ్ ఇదిగోండి అన్న. మళ్ళీ ఇదిగోన్న కోర్ వోల్టేజ్ దేనిలో ఉన్న CPU U901 CPUనే కన్నా. U901 అంటే ఇదిగోండి CPU. మదర్ బోర్డులో ఐడెంటిఫై చేస్తారు కదా అన్న థియరిటికల్గా అర్థమవుతుంది, కానీ మదర్ బోర్డులో ఎక్కడుందో మాకు చూపిస్తే ఇది బెటర్ అని. ఇది మదర్ బోర్డు అన్న. సేమ్ మదర్ బోర్డు మనది ఎలా ఉంటుందో అదేలా ఉంటుంది. ఇక్కడ నాకు IC నెంబర్ చూపించాడు కాబట్టి ఇక్కడ మనకి అసలు ఇస్తే IC నెంబర్ MT6761 అన్న దీని నెంబర్. కానీ స్కెమెటిక్లో దీని నెంబర్ వచ్చేసి U901. అంటే ఇది CPUలో ఈ ఏ బాల్స్కి వెళ్తుంది, మనం పట్టుకొని వచ్చింది ఏ బాల్స్కి వెళ్తుంది అంటే J21 K10 K13 K14 K17 ఈ బాల్స్కి వోల్టేజ్ వెళ్తుంది అన్నది మనం అర్థం చేసుకోవాలన్న. ఓకే అన్న. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్తున్నాను. నెక్స్ట్ మోడెం వోల్టేజ్. నెక్స్ట్ క్లిక్ చేసా అన్న, అక్కడే ఉన్నాం. నెక్స్ట్ క్లిక్ చేసా, అక్కడే ఉన్నాం. నెక్స్ట్ క్లిక్ చేసా అన్న, సేమ్ ప్లేస్లోనే ఉన్నాం. అంటే మళ్ళీ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ వెళ్తుంది కదా. నెక్స్ట్ క్లిక్ చేసా, మళ్ళీ CPUలో U901కి ఎన్ని బాల్స్కి వచ్చిందన్న R9 T10 U9 U13 V10 V13 అనే బాల్స్కి CPUలో ఈ బాల్స్కి మోడెం వోల్టేజ్ అందుతుంది అని మనకు తెలుస్తుంది. అయితే MTK సెట్లలో ఇంతకుముందు క్వాల్కామ్ సెట్లో సిమ్ కార్డ్ వేస్తేనే వోల్టేజ్ వచ్చింది అని చెప్పాను. MTK సెట్లో చాలా సెట్లో ఈ మోడెం లైన్కి కూడా వోల్టేజ్ వచ్చేస్తుంది అన్న. ఓకేనా. ఆ వోల్టేజ్ అనేది 0.6 వోల్టేజ్ నుంచి
1.2 వోల్టేజ్ వరకు ఉంటుంది. ఓకే అన్న. నెక్స్ట్ వచ్చిన తర్వాత విపిఏ వోల్టేజ్. ఈ విపిఏ వోల్టేజ్ అనేది ఆల్రెడీ 4G ఐసీకి వెళ్ళి ఇదే వోల్టేజ్ క్వాల్కామ్లో అయితే మనకి విపిఏ ఏపీటీ ఐసీ అని ఇచ్చి విపిఏ ఏపీటీ ఐసీ నుంచి 4G ఐసీకి కనెక్ట్ చేస్తాడు. ఇప్పుడు ఈ లైన్ ఎక్కడికి వెళ్తుంది అని చెక్ చేసుకుంటే ఇదిగోండి అన్న, ఇటువైపు ఇలా ఇచ్చాడు కదన్నా, మళ్ళీ ఇటువైపు నుంచి వెళ్ళాలి మనం. విపిఏ CC1 CC2 ఒక దాన్ని క్లిక్ చేసుకుని వెళ్దాం. ఎక్కడికి వెళ్తుందన్న తెలియాలిగా. ఇదిగోండి అన్న, ఏదో ఒక ఐసీకి వెళ్తుంది. లో బ్యాండ్, మీడియం బ్యాండ్, హై బ్యాండ్ పిఏకి వెళ్తుంది. అదే వోల్టేజ్ సేమ్, మళ్ళీ సేమ్ అక్కడికి. అంటే లో బ్యాండ్ ఆ ఐసీ ఎక్కడ ఉందన్నది చూద్దాం అన్న. డైరెక్ట్గా సిపి కంటే డైరెక్ట్గా CC1 కొట్టాం. ఈ ఐసీ ఏంటిది, ఐసీ నెంబర్ని క్లిక్ చేసామనుకోండి, U3223202. ఇందులో రాదుగా, ఇది అన్న U3202 4G ఐసీనే కదా అన్న. 4G ఐసీకి డైరెక్ట్గా కనెక్ట్ చేసాడు ఇది. ఓకే అన్న. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి VS1 వోల్టేజ్ అన్న. ఇది ఎక్కడికి వెళ్తుంది, ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఫీడ్బ్యాక్ వెళ్ళింది, నెక్స్ట్ దాని మీద అవుతుంది, తర్వాత క్లిక్ చేసా ఆ పేరు ఎక్కడ ఉందో అక్కడ చూపిస్తుంది, నెక్స్ట్ క్లిక్ చేసా ఇదిగోండి LDO వోల్టేజ్కి వెళ్ళింది. VS అనేది C17 అనే బాల్కి వెళ్ళింది అన్న. ఇయే కదన్న, ఆ బాక్స్ నుంచి ఈ బాక్స్ కనెక్ట్ చేసింది ఇయే కదా వోల్టేజ్లు. అలాగే ఈ లైన్ ద్వారా పట్టుకొని వెళ్తూ ఉంటుంటే మనకి VS2 వోల్టేజ్ కూడా దొరుకుతుంది కదన్న. ఇదిగోండి అన్న, ఎక్స్టర్నల్ బక్ VS2 అంటే లోయర్ LDO. అర్థమైందన్న, నేను అదే లైన్ నుంచి గీసాను కదా, అదే లైన్ నుంచి వచ్చాము మనం. ఇదిగోండి VS2 ఎనేబుల్ చేస్తుంది. ఎవరి ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తున్నారు, ఇది గ్రౌండ్. ప్రతి ఐసీకి గ్రౌండ్ ఉండాల్సిందే కన్నా, గ్రౌండ్ ఇచ్చాడు. తర్వాత నాకు చూడండి అన్న, అవుట్పుట్ వోల్టేజ్లో కాయిల్ ద్వారా నాకు అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వచ్చిందన్న, 1.46 వోల్టేజ్ వచ్చింది. ఇది లోయర్ LDO. ఈ వోల్టేజ్ ద్వారా మళ్ళీ నాకు ప్రాపర్గా వస్తుందా రావట్లేదా అనే వోల్టేజ్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటా. FB అంటే ఫీడ్బ్యాక్ వోల్టేజ్ అన్న. అర్థమైందన్న. ఈ ఫీడ్బ్యాక్ దీని ద్వారా ఏం తెలుస్తుందంటే ఇది పంపించిన వోల్టేజ్ యాంపియర్ కానీ వోల్టేజ్ కానీ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకొని దాన్ని సరిచేసి పంపిస్తుంది అన్న. ఓకే అన్న. మళ్ళీ నాకు ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తాను. ఎక్కడికి వెళ్తుంది అంటే ఇదిగోండి పవర్ ఐసీలోకి వెళ్తుంది. ఇక్కడ కావాల్సిన వోల్టేజ్లు అన్నీ కూడా మళ్ళీ నాకు ప్రొవైడ్ అవుతాయి అన్న. అర్థమైందా అర్థం కాలేదా అన్న? నాకు కావాల్సింది ఏంటి, ఆ వోల్టేజ్ ద్వారా లోయర్ LDO వోల్టేజ్ ప్రొవైడ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇంకోటి ఏంటిదన్న, ఎక్స్టర్నల్ బక్ 1 ఎక్స్టర్నల్ బక్ 2 రావాలి. అలాగే LDO వోల్టేజ్ ఒకటి రావాలి కదన్నా. ఇదిగోండి అన్న, LPDDR LDO. ఈ వోల్టేజ్ ఎక్కడికి వెళ్తుంది, EMI VDD1. ఈ వోల్టేజ్ చూడండి అన్న, వచ్చి వోల్టేజ్ ఇన్ అయింది, 1.8 వోల్టేజ్తో ఎనేబుల్ అయింది, అవుట్పుట్ వోల్టేజ్ గ్రౌండే ఉంది. ఇది అంటే ఇది LDOనే కదన్నా. ఇది ఈ LDOకి వోల్టేజ్ ఇచ్చి ఈ వోల్టేజ్ ఎక్కడికి వెళ్తుందన్న చెక్ చేద్దాం. డబుల్ ట్యాప్ చేసా అన్న, క్లిక్ చేసా, వేరే పేరున్న చోటకు వచ్చింది, ఈ ఐసీకి వచ్చింది. ఈ ఐసీ ఏంటి అంటే U801 అంటే ర్యామ్ అన్న. ర్యామ్ అనే లైన్కి వోల్టేజ్ అయింది. అంటే VS1 వోల్టేజ్ హైయర్ LDO నుంచి కొంచెం తగ్గించి ఎక్స్టర్నల్ LDO ద్వారా 2.1 వోల్టేజ్ని 1.8 వోల్టేజ్ కింద క్రియేట్ చేసి ర్యామ్కు పంపించాడు. అంతే కదన్న. కాబట్టి ఎక్స్టర్నల్ LDO నాకు ఇంపార్టెంటే కదా. ఆ LDO నుంచి వోల్టేజ్ రాకపోయినా నాకు సెట్ ఆన్ అవుతుంది. మరి ర్యామ్కి రిక్వైర్మెంట్ వోల్టేజ్ కదా ఇది. కాబట్టి ఈ వోల్టేజ్ని కూడా చెక్ చేయాలి. ఈ వోల్టేజ్ని ఎలా బైపాస్ చేసుకోవాలో మీకు తెలుసు. ఓకే అన్న. ఇప్పుడు VS1 ద్వారా ఏ వోల్టేజ్లకి కన్వర్ట్ అవుతాయో మనకి మొత్తం వచ్చినాయి. నాకు ఇంకా రావాల్సింది VA12 వోల్టేజ్ ఒకటి, బక్ 1 ఒకటి, బక్ 2, ఎక్స్టర్నల్ బక్ 1 ఎక్స్టర్నల్ బక్ 2 రావాలి. నేను VA12 అనే లైను VS1 ద్వారా పట్టుకొని వెళ్ళొచ్చు. పవర్ ఐసీలో ఎగ్జిట్ PMIC ఎనేబుల్ 1, ఎగ్జిట్ PMIC ఎనేబుల్ 2. ఎనేబుల్ 2ను పట్టుకొని ఉంటే VA12 దొరుకుతుంది. ఎగ్జిట్ PMIC 1 అనేది ఎనేబుల్ 1 అన్నది పట్టుకుంటే ఎగ్జిట్ ఎక్స్ట్రా బక్ వోల్టేజ్ 1 ఎక్స్ట్రా బక్ వోల్టేజ్ 2 దొరుకుతాయి. ఓకేనా? అవి చూపిస్తాను. ఇదన్నా ఇదిగోన్నా ఎగ్జిట్ PMIC ఎనేబుల్ 1 ఎగ్జిట్ PMIC ఎనేబుల్ 2 ఈ లైన్లు పట్టుకొని ఎనేబుల్ 1 పట్టుకుని ఉంటే నాకు ఎక్స్టర్నల్ బక్ 2 దొరుకుతుంది అన్న.
ఇది ఎక్స్టర్నల్ బగ్ VDDQ. ఓకే, VDD1 అని వచ్చింది మనకి. ఇప్పుడు ఐసీ దొరికింది కదా అన్న. ఈ ఐసీకి వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్ వోల్టేజ్ VPH వోల్టేజ్ చిన్న అయింది. ఈ ఐసీ పనిచేయాలన్నది SDSL చెప్తుంది. దీన్ని ఎనేబుల్ చేసింది. రీసెట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి నాకు వోల్టేజ్ 0.6 వోల్టేజ్ వస్తుంది అన్న. ఈ వోల్టేజ్ ఎక్కడికి వెళ్తుంది అని డబుల్ ట్యాప్ చేస్తే ఇదిగోండి అన్న, ఈ ఐసీకి వస్తుంది. ఈ ఐసీ U801 అంటే ఎవరన్నా ర్యామ్కి వస్తుంది. ఇది మీకు ఎతకడం రావాలన్న. మీరు యాక్టివ్గా ఉంటే నేను చెప్పేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా చూడండి అన్న. U801 ఎన్ని చోట్లకి ఎన్ని బాల్స్కి వెళ్ళాలో అన్ని బాల్స్కి కూడా దానికే వెళ్తుంది అన్న. U801 ఎన్ని వెళ్ళినా కానీ. U901 నెక్స్ట్ వచ్చి CPUకి కూడా వోల్టేజ్ అందిందన్న. అదే వోల్టేజ్ CPUకి కూడా అందింది. మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చాను. ఓకే అన్న. మళ్ళీ ఎనేబుల్ ఇదే ఐసీ ఇదే నెంబర్ని మళ్ళీ ఇంకో దాని మీద ఫస్ట్ క్లిక్ చేస్తే అక్కడే ఉన్నాం. పవర్ ఐసీ నుంచి వచ్చే లైన్ పట్టుకొని వచ్చాం కదా. రెండోసారి క్లిక్ చేస్తే లాన్ పేర్ చూపించింది. మూడోసారి క్లిక్ చేస్తే ఎక్స్టర్నల్ బక్ 1 చూపించింది. ఇంకో దాని మీద క్లిక్ చేస్తే ఎక్స్టర్నల్ బక్ 2 చూపించింది. ఇందాకేమో 0.6 వోల్టేజు, ఇప్పుడేమో 1.1 వోల్టేజ్. ఈ వోల్టేజ్లు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇదిగోండి, ఇన్పుట్ వోల్టేజ్ వచ్చి ఇన్ అయింది, అలాగే ఎనేబుల్ అయింది, CPU కమాండ్ అందింది. దీని తర్వాత మళ్ళీ నాకు చూడండి అన్న అవుట్పుట్ వోల్టేజ్ అనేది వచ్చింది. ఈ అవుట్పుట్ వోల్టేజ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అని డబల్ ట్యాప్ చేస్తే ఇదిగోండి అన్న U801 పవర్ ఐస్ ఇది ర్యామ్. నెక్స్ట్ U801 నెక్స్ట్ CPU. అంటే ఈ రెండు వోల్టేజ్లు CPUకి ర్యామ్కి కూడా అందుతున్నాయన్న. నేను ఓన్లీ ర్యామ్ అన్న CPU అనే రాశాను. రెండు CPUకి ర్యామ్కి అనే రాసినట్టున్నా. CPUకి ర్యామ్కి రెండాటికి అందుతున్నాయన్న ఈ వోల్టేజ్లు. మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేసాను. ఓకే అన్న. ఇప్పుడు నాకు VA12 అన్నది కావాలి అంటే మళ్ళీ నేను VA12 అన్నది ఎగ్జిట్ PMIC దగ్గర క్లిక్ చేస్తే మళ్ళీ నేను పవర్ ఐసీ దగ్గరికి వస్తా కన్నా. VA12ను ఎనేబుల్ చేస్తుంది. ఎగ్జిట్ PMIC ఎనేబుల్ 2 అన్నది ఎనేబుల్ చేస్తుంది. కాబట్టి పవర్ ఐసీలో ఆ పేరుని పవర్ ఐసీలో నేను అన్ని పార్ట్స్ ఎత్తుకుంటూ వచ్చి ఈ పేరుని ఐడెంటిఫై చేశాను. ఇప్పుడు ఈ లైన్ పట్టుకొని వెళ్తున్నా అన్న. ఇదిగోండి అన్న VA12 అన్న లైన్ వచ్చింది. ఇక్కడ చూడండి అన్న, వోల్టేజ్ ఇన్ అనేది VS2 వోల్టేజ్ ఇస్తుంది. VS2 అంటే LLDO లోయర్ LDO అనేది వోల్టేజ్ ఇస్తుంది. తర్వాత ఎగ్జిట్ PMIC అనేది ఎనేబుల్ చేస్తుంది. ఇది బయాస్ అన్న, వోల్టేజ్ అనేది బయాస్. ఓకే అన్న. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి అన్న, నాకు అవుట్పుట్ వోల్టేజ్ VA12కి ఎంత వోల్టేజ్ వెళ్తుందన్న 1.2 వోల్టేజ్ వెళ్తుంది. నాకు VS2 వోల్టేజ్ ఎంత అన్న 1.4 వోల్టేజ్. 1.4 వోల్టేజ్ నుంచి 1.2 వోల్టేజ్ కొంచెం తగ్గించి పంపించడమే కదన్న. పంపించింది. ఈ వోల్టేజ్ ఎక్కడికి వెళ్తుంది అంటే U901 CPUకి వెళ్తుంది అన్న. ఈ వోల్టేజ్ అనేది CPUకి వెళ్తుంది. మళ్ళీ క్లిక్ చేసాం. మళ్ళీ అదే లైన్లో ఇంకో CPU మళ్ళీ CPUకి వెళ్ళింది. మళ్ళీ వేరే బాల్ CPUకి వెళ్ళింది. అంటే అది ఎన్ని చోట్లకి వెళ్తుందో అన్ని చోట్ల కూడా మనకు అదే చూపిస్తున్నాడు కన్నా. ఈ వోల్టేజ్లు అన్నీ కూడా వేరు బాల్స్ ద్వారా CPUకి వెళ్తుంది కదన్నా. ఇది దీన్ని పవర్ ఆన్ సీక్వెన్స్. నువ్వు ఛార్జర్కి వచ్చినప్పుడు ఓకేనా, లేదా పవర్ బటన్ హోల్డ్ చేసి పెట్టుకున్నప్పుడు ఫస్ట్ వోల్టేజ్ రెఫరెన్స్కి వోల్టేజ్ వస్తుందా రావట్లేదా, డిజిటల్ వోల్టేజ్ వస్తుందా రావట్లేదా, VRTCకి వోల్టేజ్ వస్తుందా రావట్లేదా, VXO22కి వోల్టేజ్ వస్తుందా రావట్లేదా, VXకి వోల్టేజ్ వస్తుందా రావట్లేదా, VS1కి వోల్టేజ్, ఇలా ఒకదాని తర్వాత వోల్టేజ్లు ఒకదాని తర్వాత ఒకటి ఇలా వస్తూ ఉంటాయన్న. ఇది పవర్ ఆన్ సీక్వెన్స్. లాస్ట్కి వచ్చేసరికి రీసెట్ B అనే లైన్కి వోల్టేజ్ వచ్చింది అంటే నాకు పవర్ సెక్షన్ ఓకే అని అర్థం. నా పాయింట్ అర్థమైందన్న. రీసెట్ B అనే లైన్కి వోల్టేజ్ వచ్చింది అంటే నాకు పవర్ సెక్షన్ ఓకే అని అర్థం. రీసెట్ Bకి వోల్టేజ్ రాలేదా, ఇందాక వచ్చింది ఈ ఎగ్జిట్ PMIC ఎనేబుల్ అనే లైన్కి వోల్టేజ్ వచ్చింది రావట్లేదో చెక్ చేసుకుంటా. దీనికి రాకపోతే దాని ముందు 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 చెక్ చేసుకుంటా. అంటే మనకు సీనియారిటీ వచ్చిన తర్వాత వెనక నుంచి ఎదరికి వెళ్తాం.
మీకు ఫ్రెషర్స్ ఉన్నారు కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నది చూపిస్తా అన్న నేను. అన్న చూడండి అన్న, ఇక్కడ మీకు వోల్టేజ్ కనిపిస్తుంది కదన్నా, వోల్టేజ్ మోడ్లో పెట్టాను. బ్యాటరీ కనెక్టర్, అసలు బ్యాటరీలో వోల్టేజ్ ఉందా లేదా అన్నది మీకు చూపించాలి కదన్నా, కాబట్టి బ్యాటరీలో వోల్టేజ్ చూపిస్తున్నా అన్న. 4.3 వోల్టేజ్ ఉందన్న. ఓకేనా. నెక్స్ట్ నేను ఇది డీసీ సప్లై కనెక్ట్ చేసి ఛార్జ్, ఇది స్కెమెటిక్ ఛార్జర్ లేదా ఐ ఛార్జర్ అన్న. ఐ ఛార్జర్లో ఎంత యాంపియర్ తీసుకుంటుంది అన్నది చూపిస్తాను. ఇప్పుడు ఎంత యాంపియర్ తీసుకుంటుందన్న, ఏం తీసుకోవట్లా. ఓకేనా. ఇప్పుడు డీసీ సప్లైలో కూడా ఆన్ చేసి చూపిస్తా అన్న. ఓకే అన్న. ప్లస్ మైనస్ సాల్వింగ్ చేశారన్న, కూర్చో. చూడండి అన్న, ఆన్ చేస్తున్నా అన్న, నాకు ఎటువంటి ట్రిగ్ అవ్వట్లేదు ఇది. ఓకే. ఆన్ ఆఫ్ బటన్కి వోల్టేజ్ వస్తుందో రావట్లేదు కూడా చెక్ చేద్దామన్న. ఆన్ ఆఫ్ బటన్కి వోల్టేజ్ వస్తుంది అన్న, ఇటువైపు చూపించుదాము. ఆన్ ఆఫ్ బటన్కి వోల్టేజ్ వస్తుంది కానీ ట్రిగ్ కూడా అవ్వట్లా. అర్థమైందన్న నేను చెప్పింది. డీసీ సప్లైలో ఎటువంటి చలనం లేదు, అలాగే స్కెమెటిక్ ఛార్జర్లో కూడా ఎటువంటి చలనము లేదన్న. అయితే ఇప్పుడు నేను ఛార్జర్ గురించి ఏం చేస్తా అంటే, అసలు విపిహెచ్ వోల్టేజ్ వస్తుందా రావట్లేదా అన్నీ కూడా చెక్ చేయాలి కదన్న. అయితే దీని మీద ఉన్న ప్లేట్లు తీసేస్తున్నా అన్న. రికార్డు కొట్టేసే వీడియో రికార్డ్ చేస్తే దానిలో కొంచెం కొంచెంగానే తీయాలన్న ఇది తీసేటప్పుడు, లేదంటే కనుక రెసిస్టర్లకి వాటికి గ్రౌండ్ మిస్ అయిపోతాయి అన్న. అలాగే కాంపోనెంట్స్ కూడా కట్ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తా, ఛార్జర్ గుచ్చి విపిహెచ్ వోల్టేజ్ వస్తుందా రావట్లేదా, బక్ వోల్టేజ్లు వస్తున్నాయా రావట్లేదా చెక్ చేద్దామని. తీస్తుంది. విపిహెచ్ వోల్టేజ్ అయితే వస్తుందన్న. ఓకేనా. ఓకే. బక్ వోల్టేజెస్ చెక్ చేద్దామన్న. ఇది VS1 వోల్టేజ్ అన్న. ఎంత రావాలి, 2.1 వోల్టేజ్ రావాలి. ఆ వోల్టేజ్ రావట్లా. ఇది కూడా వోల్టేజ్ వస్తుంది కానీ వోల్టేజ్ అయితే మాత్రం కరెక్ట్గా ప్రాపర్గా రావట్లేదన్న మనకి. నాకు విపిహెచ్ అయితే వస్తుంది కానీ ఈ వోల్టేజ్లు అయితే ఏది కూడా రావట్లేదన్న. ఇది కూడా తక్కువ వోల్టేజే వస్తుంది. ఓకే అన్న. అయితే నాకు బక్ వోల్టేజ్కి రావాల్సిన వోల్టేజ్లు అయితే ఏమీ రావట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తా, బక్ వోల్టేజ్ రావట్లేదు, వచ్చిన వోల్టేజ్ తక్కువ ఉన్నాయి. అర్థమైందన్న. ఇప్పుడు నేనేం చేస్తా, పవర్ ఆన్ సీక్వెన్స్ని బేస్ చేసుకొని అసలు నాకు ఏ వోల్టేజ్లు ఏమేమి రావాలి అవి చెక్ చేసుకుంటూ వెళ్దామన్న. అసలు అంటే నేను చెప్పే కదా, రెఫరెన్స్ కెపాసిటీలో ఏమన్నా షార్ట్ అయ్యి ఉండొచ్చు, అలాగే VIO వోల్టేజ్ 1.8 వోల్టేజ్ షార్ట్ అయ్యి ఉండొచ్చు, అలాగే రెసిస్టర్ ఏదైతే రెసిస్టర్ అని చెప్పానో ఆ రెసిస్టర్ వల్ల కూడా నాకు ప్రాబ్లం ఉండొచ్చు కదా. నేను అవన్నీ కూడా చెక్ చేద్దాం. చెక్ చేయాలి అంటే నాకు ఫస్ట్ ఆ రెసిస్టర్ ఇందాక ఇక్కడే కదన్నా 501 ఇదే కదన్నా రెసిస్టర్. ఆ రెసిస్టర్ని మామూలు డయోడ్ మోడ్లో చెక్ చేస్తాను. డయోడ్ మోడ్ పెట్టాను. ఇదే కదన్నా రెసిస్టర్, సేమ్ వాల్యూ బాగానే ఉంది. అది అంటే ఆ రెసిస్టర్ బాగానే ఉంది. ఇప్పుడు పవర్ ఆన్ సీక్వెన్సీ బేస్ చేసుకొని
ఒక్కొక్క వోల్టేజ్ని చెక్ చేద్దామని. ఫస్ట్ చెక్ చేయాల్సింది వి రిఫరెన్స్ అన్న. వి రిఫరెన్స్ అనే లైన్ ఎక్కడుంది అన్నది మనం సెర్చ్ చేయాలి. ఇప్పుడు వి రిఫరెన్స్ అన్న వచ్చింది కదన్న. ఈ లైన్లో C621 అనే కెపాసిటర్ మీద చెక్ చేసుకుంటే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, C621 అనే కెపాసిటర్ మీద నాకు వోల్టేజ్ రావాలి. ఓకే అన్న, ఆ వోల్టేజ్ వస్తుందా రావట్లేదా చెక్ చేద్దాం. ముందు జిఆర్ చెక్ చేస్తా, నాకు ఆల్రెడీ రావట్లేదు కదా అది. ఎక్కడన్నా అడ్డంగా ఉన్నది జిఆర్ వాల్యూ వస్తుందన్న. దీనికి వోల్టేజ్ వస్తుందా రావట్లేదా అని ఛార్జర్కి వచ్చి, ఎందుకంటే ఒకటేసారి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదన్న. ఇప్పుడు వోల్టేజ్ రావట్లేదని మళ్ళీ అది తీయడం కంటే ముందే మనం ఆల్రెడీ ఇందులోనే ఉన్నాం కాబట్టి దీని మీదే చెక్ చేస్తున్నాను నేను. ఇప్పుడు వోల్టేజ్ మోడ్ పెట్టుకొని వోల్టేజ్ చెక్ చేస్తా దాని మీద. .1 వోల్టేజ్ వస్తుందన్న. ఓకేనా. రెండవది వీడి డిజిటల్ వోల్టేజ్, వీడికి 1 స్పేస్ ఇవ్వాలి. ఓకేనా, అవసరం లేదు ఇంకెందుకు, ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ C628. ఇక్కడ ఇచ్చాడు సి అంటే ఇక్కడ ఇందాక మనం వెతుకున్నాడు పైది వోల్టేజే చెక్ చేస్తున్నాను దాన్ని. ఇందులో ఇదే కదన్నా పైది. వోల్టేజ్ అయితే ఏమి రావట్లేదు, ఇదే కదన్నా. ఇప్పుడు ఏం చేస్తా, ఛార్జర్ తీసి మళ్ళీ డయోడ్ మోడ్ అన్న. గ్రౌండ్ వస్తుంది చూడండి అన్న. ఇప్పుడు నాకు ఇది గ్రౌండే ఉంది కదన్నా, మరి ఇది షార్ట్ అయింది కదా ఈ లైను. అయితే ఈ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ అయిందో చెక్ చేద్దాం. ఇప్పుడు నేను చెక్ చేయడం బట్టే కదా, పవర్ ఆన్ సీక్వెన్స్ స్టెప్ బై స్టెప్ చెక్ చేయడం వల్ల నాకు ఎందుకు నేను కింద నుంచి పైకి రావట్లా, ఇది క్వశ్చన్ రేజ్ అవ్వాలి. కింద నుంచి పైకి ఎందుకు రావట్లేదు అంటే నాకు బక్ వోల్టేజే రావట్లా. మరి బక్ వోల్టేజ్ రానప్పుడు పవర్ ఐసీ బాగుందని నేను ఎలా అనుకుంటా. నాకు బక్ వోల్టేజ్లు అన్నీ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఆ వోల్టేజ్ చెక్ చేసుకుంటా, కింద నుంచి పైకి వస్తా. ఇప్పుడు నాకు వోల్టేజ్లే రావట్లేదు, బక్ వోల్టేజ్ చెక్ చేసినప్పుడు బక్ వోల్టేజ్లే రావట్లేనప్పుడు పైనుంచే ఏ వోల్టేజ్ నాకు వీ రిఫరెన్స్ వచ్చింది, డిజిటల్ వోల్టేజ్ వీడికి వోల్టేజ్ చెక్ చేసుకుంటే వోల్టేజ్ రావట్లా. ఎందుకు రావట్లేదని చెక్ చేసుకుంటే లైన్ షార్ట్ ఉంది. ఇప్పుడు ఆ లైన్ షార్ట్ ఎక్కడి నుంచి ఎలా వస్తుందన్నది చెక్ చేద్దామని. 1.8 వోల్టేజ్ అది చూడండి అన్న. ఈ లైన్ అనేది ఇన్ని లైన్స్ కనెక్ట్ అయింది. VIO 1.8 వోల్టేజ్ అంటే ఆ డిజిటల్ వోల్టేజ్ లైన్కి 1.8 వోల్టేజ్ వస్తుంది. ఆ లైన్ షార్ట్ అయింది అని నాకు అర్థమైంది అన్న. ఒకవేళ ఈ లైన్ తర్వాత కూడా ఇది షార్ట్ అయింది కదా, ఈ నెక్స్ట్ లైన్కి వోల్టేజ్ వస్తుందేమో కూడా చెక్ చేద్దామన్న. అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చింది కదన్న. వీడికి తర్వాత VRTC ఒకసారి టైప్ చేయండి అన్న. C201 దాని పక్కదే అయిందని తెలిసిందన్న. కానీ మనం చెక్ చేస్తున్నాం, మనం తెలియాలి కాబట్టి చెక్ చేస్తున్నాం. ఇదేగా అన్న 2.9 వోల్టేజ్ వస్తుంది ఇది. ఓకే అన్న. నెక్స్ట్ ఇంకో లైన్కి వెళ్దాం. ఒక లైన్ షార్ట్ అయిందని తెలిసింది, కానీ నెక్స్ట్ లైన్ వోల్టేజ్ వచ్చింది కదా. నెక్స్ట్ ఏంటిదన్న మనకు కావాల్సింది V అని ఇక్కడే కొట్టి VXO22 ఓ. ఈ లైన్లో ఈ కెపాసిటీ C604 పెద్ద కెపాసిటర్ అన్న వస్తుంది, కానీ ఫ్లెక్చువేట్ అవుతుందని. ఇంతకుముందు వోల్టేజ్లు ఫ్లెక్చువేట్ అవ్వాలా. ఓకేనా. ఇంకా మనం క్లారిటీకి ఎదరికి వెళ్దామన్న. వోల్టేజ్ వస్తుంది కానీ ఫ్లెక్చువేట్ అవుతుంది కదా, ఇంకొంచెం క్లారిటీకి వెళ్దాం. VAX 18
ఏయుఎక్స్ C22C211 ఇదిగోండి పెద్ద కెపాసిటీకి మూడోది అది. ఇక్కడ వోల్టేజ్ కూడా ఫ్లెక్చువేట్ అవుతుంది అన్న. ఓకే అన్న. అయితే దీని జిఆర్ వాల్యూ కూడా చెక్ చేద్దాం అన్న. మనకి ఏదైనా కానీ ఒక క్లారిటీ రావాలి. నాకు ఒక లైన్ మాత్రమే వోల్టేజ్ రాలేదు, ఆ లైన్ షార్ట్ అయిందని ఐడెంటిఫై చేశాను. నేను డైరెక్ట్గా షార్ట్ కిల్లర్ అప్లై చేసి మీకు చూపించేయచ్చు, కానీ మిగతా వోల్టేజ్లు వస్తున్నాయా రావట్లేదా, మరి మిగతా వోల్టేజ్లు అన్నీ ఏమవుతున్నాయి, ఫ్లెక్చువేట్ అవుతున్నాయి. నెక్స్ట్ వోల్టేజ్ కూడా చెక్ చేద్దామని ఇప్పుడు జిఆర్ అయితే చెక్ చేస్తున్నా. అసలు ఏ లైన్ ప్రాబ్లం ఉందన్నది మనకు తెలియాలి కదన్న. దీని జిఆర్ వాల్యూ బాగానే వస్తుంది. నెక్స్ట్ వోల్టేజ్ వచ్చి VS1. మరి నాకు VS1 అంటే ఇందాక కాయిల్ మీద చెక్ చేసుకున్నాను కదన్న, కొట్టారా VS1 సెర్చ్ చేస్తున్నా, ఈ వోల్టేజ్ ఎక్కడెక్కడికి వెళ్తుందో చూపించింది. VS1 వోల్టేజ్ ఇదే కన్నా, ఇది ఇన్ని చోట్లకి వెళ్తుందని అర్థం. ఆ పేరు ఎక్కడుందో అన్ని చోట్ల కూడా మనకి చూపిస్తుంది అనమాట. అయితే ఈ కాయిల్ మీద PL505 అనే కాయిల్ మీద వోల్టేజ్ నాకు ఎంత రావాలి, 2.01 రావాలి. అది స్టాండర్డ్గా ఉండాలి. ఆ వోల్టేజ్ వస్తుందా రావట్లేదో చెక్ చేస్తా. ఇదే కదా నా కాయిల్. ఇప్పుడు ఆ కాయిల్కి వోల్టేజ్ చెక్ చేస్తున్నా. ఫస్ట్ ఛార్జర్ కూర్చుతున్నా. నాకు రెసిస్టర్ కూడా చెక్ చేశా, రెసిస్టర్ కూడా బాగానే ఉంది కదన్నా. ఈ వోల్టేజ్ నాకు 2.1 రావాల్సింది రావట్లా, ఫ్లెక్చువేట్ అవుతుంది. అయితే నాకు ఆ లైన్ ఏదైతే నాకు ఒక లైన్ షార్ట్ అయిందో, ఇప్పుడు నాకు ఈ వోల్టేజ్ రాలేనప్పుడు VS1 వోల్టేజే బక్ వోల్టేజ్, మెయిన్ వోల్టేజ్ 2.1 వోల్టేజ్ అదే రాలేనప్పుడు అంతకుముందు ఉన్న వోల్టేజ్ లైన్ షార్ట్ అయిందని నాకు తెలిసింది కదా. ఇప్పుడు ఆ లైన్ షార్టేజ్ని క్లియర్ చేయాలన్న. షార్టేజ్ క్లియర్ చేయాలి అంటే నాకు అది 1.8 లైన్ అని తెలిసింది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తా, మనం అంటే మామూలుగా చెక్ చేసి చేయాలి అంటే లేట్ అవుతుంది కాబట్టి నేను థర్మల్ కెమెరాలోని దానికి కావాల్సిన వోల్టేజ్తో షార్ట్ కిల్లర్ అప్లై చేస్తా అన్న. ఓకే అన్న. ఈ ప్లేస్లో హీట్ వస్తుంది, ఇక్కడ అబ్జర్వ్ చేయండి అన్న. ఓకే అన్న. నా కాంపోనెంట్స్ హీట్ అయితే చిన్నగా వచ్చుద్ది, కొన్ని బ్యాక్ సైడ్ ఏమన్నా ఉందేమో అని చెక్ చేస్తా అన్న. బ్యాక్ సైడ్ ఎటువంటి హీటు లేదన్న. నీకు ఈ ప్లేస్లో హీట్ వస్తుంది అన్న. ఇప్పుడు నేను ఏం చేస్తా, బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ రెండు వైపులు షార్ట్ ఇది రోజిన్ అప్లై చేస్తా. అంటే హై వోల్టేజ్లు పెడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే బోర్డు అనేది ఐసీ అనేది డ్యామేజ్ అవుతుంది అన్న. కొంచెం ఐసీని అబ్జర్వ్ చేస్తూ ఉండండి అన్న. ఇటువైపు నుంచి అయినా కానీ తడిగా మనకి ఏమన్నా కొంచెమైనా కానీ తడిగా అవుతుందేమో చూడాలి. అవుతుంది కన్నా బ్యాక్ సైడ్ చూడండి అన్న. బ్యాక్ సైడ్ అయితే ఎటువంటి ఇది లేదు, ఎలాగేసామో అలాగే ఉంది. కనిపిస్తుందా అన్న ఈ ప్లేస్ అవుట్ పడతా. ఇప్పుడు ఏం చేస్తా, ఈ ఐసీనే నాకు మెల్ట్ అవుతుంది కదన్నా, ఈ ఐసీని రిమూవ్ చేసి చెక్ చేద్దాం. మనం అనుకున్నది కరెక్టా కాదో తెలిసిపోయింది కదన్నా. చేయడం పెద్దది కదన్న, మీకు అర్థం కావాలి అన్నది మా ఇంటెన్షన్ అన్న. దాకా లైన్ ఇదే కన్నా షార్ట్ మనకి వచ్చింది కన్నా. ఇప్పుడు జిఆర్ వాల్యూ అర్థమైందా అన్న? ఇందాకటిది అదే కదా మనకు లైన్ షార్ట్ అయింది. ఇప్పుడు నేను ఐసీ తీస్తే నాకు షార్ట్ క్లియర్ అయింది. సరే అదే లైన్ ఇక్కడికి కూడా వస్తుందని చూసాం కన్నా, వస్తుంది కన్నా ఇప్పుడు జిఆర్ వాల్యూ. ఓకే అన్న. ఓకే అన్న. పోర్టింగ్ తీసుకుంటాను చూడండి అన్న. ఇప్పుడు ఏం చేస్తా, ఐసీని విక్ చేస్తా అన్న. ఫస్ట్ అయితే ఈ ఐసీ చెప్పలేం కదన్నా, కింద పడినా లేకపోతే ఎవరన్నా బ్లోయర్లు కొట్టినా కలిసి ఉండొచ్చు కదా. ఫస్ట్ అయితే దీన్ని ఇప్పుడు నాకు పోర్టింగ్ తీసుకుంటుంది కాబట్టి నాకు ఒక ఆధారం ఉంది. ఇప్పుడు నేను ఐసీ రీబాల్ చేసి ఎక్కించిన తర్వాత మళ్ళీ నాకు పోర్టింగ్ కానీ లేకపోతే స్కెమెటిక్ ఛార్జింగ్లో కానీ ఏమీ తీసుకోవట్లేదు, మళ్ళీ షార్టేజ్ అదే లైన్ షార్ట్ వచ్చింది అంటే అలా ఐసీ ప్రాబ్లం. అంతేనా కాదా? ప్రోగ్రామ్ చేసి ఎక్కిస్తాను, ఓకే అవుతుంది అన్న. అయితే ఈ సందర్భంలో డేటా రాదు.
ఒక ప్రోబ్ గ్రౌండ్ మీద పెట్టా అన్న, షార్టేజ్ అయితే క్లియర్ అయింది ఇప్పుడు. ఓకే అన్న, ఇప్పుడు దీన్ని బట్టి చెక్ చేద్దాం. ఇక్కడ తెలిసిపోయేది కదా మనకి ఏంటి ప్రాబ్లం అన్నది. ఇందాక వీటికే కదా చెక్ చేసుకొని వచ్చాం. వీడికి గోల్డ్ ఇది స్టాండర్డ్గా ఉంది. ఇంతకుముందు దీనికి వోల్టేజ్ రాలేదన్న, 1.8 వోల్టేజ్ వస్తుంది. ఇంతకుముందు దీనికి ఇంత వోల్టేజ్ రాలేదు, స్టాండర్డ్గా వస్తుంది, 1.8 వస్తుంది. ఓకే అన్న, ఇంతకుముందు దీనికి ఇది లోయర్ ఎల్డిఓ, దీనికి వోల్టేజ్ వస్తుంది, అది S2, ఇది S1. S1కి వోల్టేజ్ వస్తుంది. ఇంతకుముందు రాలేదు కదన్న వోల్టేజ్లో. .8 వస్తుంది, 0.8 వస్తుంది, 0.8. ఈ లైన్కి వోల్టేజ్ రావట్లేదన్న, VPA లైన్ అయి ఉండొచ్చు కదన్న. ఒకసారి చెక్ చేద్దాం ఆ కాయిల్ ఏంటిది అన్నది. ఈ కాయిలే కన్నా, ఇదిగోండి VPA లైన్. VPA లైన్కి వోల్టేజ్ రాకపోయినా నాకు నో ప్రాబ్లం. అయితే నాకు అన్ని కాయిల్స్కి వోల్టేజ్ వస్తున్నాయి, కానీ మొబైల్ ఎందుకు ఆన్ అవ్వట్లేదు అన్నది కావాలని. అలాగే మరి మిగతా వోల్టేజ్లు కూడా చెక్ చేయాలి కదన్నా. S1 చెక్ చేస్తాం, VA12 చెక్ చేద్దాం. మరి 1.8 వోల్టేజ్ ఏ లైన్కి వెళ్ళిందో తెలియదు కదా. ఈ మోడల్లోని చూడండి అన్న, ఈ నెంబర్ ఉంది కదన్న, J14 అనే బాల్ ఉంది కదన్న, USB వోల్టేజ్, VUSB అని ఉంది. ఎక్కువ శాతం ఈ లైన్ అనేది షార్ట్ అవుతుంది అన్న. ఎప్పుడైనా కానీ మీకు ఈ MTK 6357 CRV అనే IC వచ్చిందో ఆ J14 అనే బాల్ మీద ఒకసారి క్లిక్ చేయండి, మీకు CPUకి వెళ్ళే లైన్ చూపిస్తుంది అన్న. ఓకేనా. ఈ కెపాసిటర్ కనుక షార్ట్ ఉంటే, ఈ కెపాసిటర్ కనుక షార్ట్ ఉంటే CPUలోనే షార్ట్, అది CPU తీస్తే షార్ట్ పోయేది. అయితే మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ ఏం చేస్తారు, ఈ బాల్ ఉంది చూసారా, పవర్ IC తీసి ఈ బాల్ని మాస్కింగ్ చేసేయండి. మాస్కింగ్ చేసి పవర్ IC ఎక్కించేయండి, మీకు సెట్ మొత్తం ఆన్ అయిపోయింది. అయితే ఏమవుతుంది అంటే, ఇది USB సెక్షన్, ఇది VBus సెక్షన్ ఇది. అయితే నీకు స్లో ఛార్జింగ్ ఎక్కుతుంది అన్న. స్లో ఛార్జింగ్ ఎక్కినప్పుడు, అంటే ఎప్పుడైతే ఇది డమ్మీ చేసినప్పుడు మీకు స్లో ఛార్జింగ్ ఎక్కుతుందో, అలాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే, ఛార్జింగ్ ICలో SDA SCL లైన్స్ ఉంటాయన్న. ఓకే అన్న, SDA లైన్ కనిపిస్తుంది అన్న, SDA అని రాశారు. ఇక్కడ ఇది ఉందో చూసారా, ఈ రెసిస్టర్ని తీసుకొని వెళ్ళి గ్రౌండ్ కనెక్ట్ చేసేయండి అన్న. రెసిస్టర్ని గ్రౌండ్ కనెక్ట్ చేస్తే ఇక్కడ ఎంత యాంపియర్ పంపించాలి ఏంటిదని అడిగేది ఉండదు, కాబట్టి ఆటోమేటిక్గా ఛార్జింగ్ అన్నది నార్మల్గా ఎక్కుతుంది. బక్కు U2801 ఎక్కడ ఉందన్న, దీని నుంచి రావాలి, దీని నుంచే వోల్టేజ్ వచ్చినట్టుంది. అయితే 1.1 వోల్టేజ్ దీనిది వచ్చింది. U2802 ఇది U2802. దీనికి ఎంత రావాలి, 0.6 వోల్టేజ్ రావాలి. ఇది వస్తుందన్న. ఎక్స్టర్నల్ బక్కి కావాల్సిన వోల్టేజ్ రెండు వస్తున్నాయన్న. VA12 మనం చెక్ చేయాలి మళ్ళీ. LPL 2804 ఇక్కడ ఉన్న దాని మీదకి వస్తుంది. అది కూడా ఇంపార్టెంట్ వోల్టేజే కన్నా. ఈ కాయిల్ మీద చెక్ చేయడానికి కుదరదు, LDO పక్కన ఉంది. .8 వోల్టేజ్ వస్తుందా, ఇదిగోండి అన్న. U140 ఎంత, ఏ కెపాసిటీ మీద, C1402 ఈ కెపాసిటీ కానీ రావట్లేదు వోల్టేజ్. ఈ ప్లేట్లు పీకినప్పుడు ఈ రెసిస్టర్లు మిస్ అయిపోతాయి అన్న.
రెసిస్టర్ యొక్క గ్రౌండ్ మిస్ అయిపోయింది అన్న. ఇది పాజిటివ్ రెసిస్టర్ అన్న. నాకు ఇటువైపు కూడా వాల్యూ వస్తుంది. అర్థమవుతుందా అన్న? ఎందుకంటే ప్లేట్లు పీకేటప్పుడు జాగ్రత్తగా పీకపోతే ఇదే ప్రాబ్లం. ఈ రెసిస్టరే కదా నాకు గ్రౌండ్ అవ్వాలి. మీకు చూపిస్తే చూడండి, పాజిటివ్లో ఉన్న పుల్ అప్ రెసిస్టర్ నెంబర్ ఎంత అన్న? UCR1402. ఇదైతే రెండు పక్కల జిఆర్ వాల్యూ వచ్చింది, తక్కువలోనే ఉంది. అదే R1403 అనేది నాకు ఒకవైపు మామూలు వాల్యూ వచ్చింది, ఒకవైపు హై వాల్యూ వచ్చింది. ఇదే కదా నాకు గ్రౌండ్కి ఉండాలి, ఈ రెండో రెసిస్టరే కదా. ఇప్పుడు బజర్ మోడ్లో పెట్టి మీకు అర్థం అవడానికి గ్రౌండ్ కనెక్ట్ అయి ఉందా లేదా చూపిస్తాను. సౌండ్ వినిపిస్తుందా అన్న? సౌండ్ గ్రౌండ్ మిస్ అయిపోయింది దీనికి. అర్థమైంది అన్న? ఇప్పుడు దీనికి గ్రౌండ్ కనెక్ట్ చేస్తాను. గ్రౌండ్ వేసాను అన్న, అంతే. ఇప్పుడు ఛార్జర్ గురించి ఒకసారి వోల్టేజ్ చెక్ చేస్తాను. ఇప్పుడు ఎంత వస్తుందన్న? ఇప్పుడు వోల్టేజ్ వస్తుంది కదన్న. అంటే ఒక రెసిస్టర్కి గ్రౌండ్ పోవడం వల్ల దానికి ఫీడ్బ్యాక్ వెళ్ళాల్సిన వోల్టేజ్ అందకపోవడం వల్ల నాకు ఆ వోల్టేజ్ మిస్ అయిపోయింది కన్నా. క్లియర్గా అర్థమవుతుందా అన్న? అన్ని వోల్టేజ్లు బాగానే ఉన్నాయి. ఇన్ని వోల్టేజ్లు నాకు బాగున్నా సెట్ ఆన్ అవ్వట్లేదంటే నేను వేసిన ఈఎంఎంసీ అన్న ప్రాబ్లం ఉండాలి. ఒకసారి డీసీ సప్లై కూడా కనెక్ట్ చేసి చూస్తాను. ఎందుకంటే సిపియూ ప్రాబ్లం అంటే నాకు సిపియూ డిటెక్ట్ అయింది కదా, కాబట్టి నాకు సిపియూ ప్రాబ్లం అని నేను అనుకోవట్లా. ఈఎంఎంసీ చేంజ్ చేసి చూద్దామన్న. ఓకే అన్న? VS1 వోల్టేజ్, VS2 వోల్టేజ్, బక్ వోల్టేజ్ అన్ని ప్రాపర్గానే వస్తున్నాయి. అయితే మనకి ఇచ్చిన హార్డ్ డిస్క్ డౌట్ ఉంది, షార్ట్ వచ్చింది కాబట్టి దానికోసం ఏం చేసాం, హార్డ్ డిస్క్ తీసి సామ్సంగ్ హార్డ్ డిస్క్ వేసారు అన్న, యూనివర్సల్ హార్డ్ డిస్క్. ఈ హార్డ్ డిస్క్ లోని మనకు ఆర్పిఎం క్లీన్ అయిందే వేసాం. ఇప్పుడు దీనిలోకి మనం గ్రూప్ ఫైల్స్ లో వెళ్ళి ఎక్కించి ఫ్లాష్ చేసి మన సెట్ ఆన్ అవుతుందా లేదా అన్నది కూడా చెక్ చేద్దాం అనేది. ఈ పాత ఐసీ కూడా ఇది అన్సపోర్టెడ్ వచ్చిందండి, పని చేయట్లేదు. ఒకసారి అది కూడా మనం ఏ వర్క్ అయినా కానీ కన్ఫర్మ్ చేసుకొని వర్క్ చేయాలన్నా. అర్థమవుతుందా? మనం కన్ఫర్మ్ లేకుండా మనం ఇండివిజువల్గా వెళ్ళిపోయామనుకో, ఇప్పుడు అది అవ్వలేదని చెప్పి ఒకవేళ ర్యామ్ ప్రాబ్లం ఉందేమో, ఒకవేళ సిబియూ ప్రాబ్లం ఉందేమో, అన్నీ చేసుకొని వేస్ట్ కదా. నాకు ఏదైతే షార్ట్ వచ్చిందో అది ఈఎంఎంసీ తీసాను, షార్ట్ క్లియర్ అయింది, మళ్ళీ వేసాను, షార్ట్ క్లియర్ అయింది. కానీ నాకు బూట్ అవ్వట్లేదు. నేనేం చేసా, అది అసలు పని చేస్తుందా లేదా అని చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే ఇప్పుడు చూడండి అన్న తెలుస్తుంది. అన్న ఇప్పుడు దాని ఈఎంఎంసీ ఏదైతే ఉందో అది ఒకసారి బాక్స్ లో రీడ్ అవుతుందా లేదా ఏంటని దాని అసలు కండిషన్ చెక్ చేద్దాం. ఇది వచ్చేసి శాండ్ డిస్క్ అన్న. ఓకేనా? ఇది ఈఎంఎంసీ ఎర్రర్ ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈఎంఎంసీ మనకి రీడ్ అయింది, కానీ అందులో పార్టీషన్స్ కానీ అందులో ఫ్లాష్ ఫైల్ కానీ దానికి సంబంధించిన ప్రోగ్రామ్ కానీ ఏదీ లేదు. ఒకసారి స్మార్ట్ రిపోర్ట్ దాని హెల్త్ కూడా చెక్ చేద్దాం. ఓకే, ఎర్రర్ వస్తుందన్న. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఈ ఈఎంఎంసీ వచ్చి పని చేయట్లేదు. మనం దీన్ని రీప్లేస్ చేయాలి అంటే ఇప్పుడు ఈ ఈఎంఎంసీ పని చేయట్లేదు కాబట్టి దీనికి సంబంధించిన డంప్ ఫైల్ ఏది కూడా మన దగ్గర లేదు. ఓకేనా? శాంసంగ్ ఐసీకి ఆర్పిఎంబి క్లీన్ చేసి బోర్డుకి ఎక్కించడం జరిగింది. ఓకేనా? ఇంజనీరింగ్ ఫిర్మ్వేర్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఓకే మన అన్లాక్ టూల్ ద్వారా దీన్ని ఫ్లాష్ చేద్దాం. ఆల్రెడీ ఫైల్ కూడా ఇప్పుడే డౌన్లోడ్ చేశాను అన్నట్టు. గూగుల్ నుంచి మనం ఇంజనీరింగ్ ఫిర్మ్వేర్ గూగుల్ నుంచే డౌన్లోడ్ చేద్దాం. చూడండి, గూగుల్ నుంచి మనం రెడ్మీ 9C ఓకేనా దీని ఇంజనీరింగ్ ఫిర్మ్వేర్ డౌన్లోడ్ చేద్దాం. అన్లాక్ టూల్ ద్వారా ఎక్కిద్దాం.
మీకు ఆల్రెడీ ఇప్పుడు ఈఎంఎంసీ క్లాస్ అవ్వలేదు కాబట్టి ఆర్పిఎంబి ఎలా క్లీన్ చేయాలి, ఈఎంఎంసీ ఎలా చేంజ్ చేయాలి, ఆ డంప్ ఫైల్స్ ఎలా బ్యాకప్ చేయాలి, ఒకవేళ డంప్ ఫైల్ లేకపోతే ఏ ఫైల్ వేసి రెడీ చేయాలన్నది మీకు నెక్స్ట్ క్లాసుల్లో వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఫ్లాషింగ్ వరకు చేసి చూపించాను కాబట్టి ఫ్లాషింగ్ క్లాస్ అయింది కాబట్టి మనం మీడియాటెక్లోకి వెళ్ళాం, ఫ్లాష్ ఫైల్ ఇచ్చాం, ఫ్లాష్ చేస్తాం. ఓకే, ఇది ఈఎంఎంసీ కరెక్ట్ అయింది కాబట్టి ఆర్పిఎంబి క్లీన్ చేసి ఇంజనీరింగ్ ప్రిపేర్ చేసాం. ఓకే, క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఓకేనా? వచ్చినప్పుడు మీరు చూసారు ఒక లైన్ మనకి షార్ట్ ఉంది, అలాగే ప్రతి లైన్ కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళాం. కొన్ని లైన్స్ వోల్టేజ్ ఫ్లక్చువేట్ అవుతా ఉంది. దానికోసం ఏం చేసాం, ఏ లైన్ అయితే షార్ట్ ఉందో ఆ షార్ట్ ని ఐడెంటిఫై చేసాం. లేదా నేను రీబాల్ చేసి వేసిన తర్వాత నాకు సిఆర్ వచ్చింది, వోల్టేజ్ వస్తుంది, నార్మల్ కన్నా పోయి ఉండొచ్చు. ఓవరాల్ గా ఏదైనా మనకి దాని మీదే డౌట్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఏం చేసాం, అది తీసిన తర్వాత కూడా మొత్తం వోల్టేజ్ చెక్ చేసాం. అన్ని కూడా నాకు బాగానే వచ్చినాయి. నేను ఏదైతే క్లాస్ లో చెప్పానో దానికి సంబంధించిన అన్ని వోల్టేజ్లు వచ్చినాయి కదన్నా. అలాగే బూట్ సీక్వెన్స్ లో చెక్ చేసుకుంటున్న వోల్టేజ్లు కూడా వచ్చినాయి కదా. అయితే నేను డౌట్ పడింది, అయితే ఇది నాకు షార్ట్ చూపించింది కాబట్టి దీనిలోనే ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు. నాకు ఒకసారి చెక్ చేద్దామని చూస్తే ఈఎంఎంసీ పని చేయట్లేదు. యూనివర్సల్ ఈఎంఎంసీ తీసుకొని ఇప్పుడు చేస్తే ఓకే అయింది కదా. ఓకేనా? మీ నుంచే చేస్తే కదా. ఇది ఏది కూడా అయితే ఒక సెట్ మనం తీసుకున్న తర్వాత కంప్లీట్ అయ్యేంత వరకు కూడా దాన్ని ట్రబుల్ షూట్ చేసి దాని వివరం మొత్తం ఏదైతే క్లాస్ చెప్పినామో థియరిటికల్ గా చెప్పింది ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నావా లేదా? క్లియర్ గా అర్థమైందా? ఓకే.